గూడు, బట్ట వంటి సంక్షేమ పథకాలతో పాటు కిలో ₹2 బియ్యం పథకాన్ని ప్రారంభించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజానాయకుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా కాకినాడ రూరల్లో రమణీపేట, సర్పవరం, నేమం, పండూరు, తోరంగి గ్రామాల్లో కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు, పుల్లా శ్రీను, పుల్ల వీరబాబు, పుల్ల వెంకన్న, వాసంశెట్టి వెంకటేశ్వర్లు, జి రాజు, జి శ్రీనివాస్, పోసిన రాము, దాసరి శివ, టీడీపీ నాయకులు రామదేవ్ సీతయ్యదొర, బి ప్రసాద్, జి వీరబాబు, జి వెంకన్న, కె వెంకటరమణ, బి శ్రీను, గరికిన పెద్దరాజు, జక్కి అప్పన్న, మడ్డు శ్రీను, ప్రసాద్ శర్మ, నల్ల రమణ, బర్నయ్య, నున్న దుర్గా, హరి, కొప్పిశెట్టి సూరిబాబు, రాయుడు నాగేశ్వరరావు, రాయుడు గోవిందు, బత్తెన గోవిందు, వాసంశెట్టి శ్రీను, టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రద్ధాంజలి తెలియజేశాము. ఈ సంవత్సరం ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం బీసీలు అందరూ బడుగు బలహీన వర్గాలు వాళ్ళు బాగుండాలని అనేక మార్పులు రాజ్యాంగంలో జీవోలు తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యమైనది స్థానిక సంస్థల్లో ఆయన తీసుకొచ్చిన రిజర్వేషన్ వల్ల కొన్ని వేల మంది నాయకులు తయారయ్యారు. అది తెలుగుదేశం పార్టీ ఘన చరిత్ర. అలాగే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా బడుగు బలహీన వర్గాలకి పెద్ద వేట వేయాలని ఎప్పుడు ఎదురు చూస్తాం మేమందరం గమనించాం. దాంతో టీడీపీ జనసేన ఐక్యతగా ఇప్పుడున్న రావణ కాస్ట్ని గద్దె దించాలని ఐక్యంగా ఇక్కడ ఉన్న జనసేన వారు, టీడీపీ వారు సోదరీ సోదరిమణులాగా కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు.